ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. క్యారెక్టర్ చేయడంలోనైనా మన నూకరాజు దిట్ట. ఇంకొకసారి ప్రపంచ యాత్రికుడు గెటప్ లో మన ముందుకు వచ్చేస్తున్నాడంట. మరి చూసేద్దామా నవ్వుల పంట. లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు along with us team. హాయ్ అండి, నేను మీ ప్రపంచ యాత్రికుడు. మళ్ళీ ఈ రోజు 2.0 వచ్చేసానండి. ఈ రోజు ఏంటంటే నేను మన ఊర్లో ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను. మరి నా పార్టీ పేరు చూసారా? ఆటగాడు పార్టీ. ఆటగాడు పార్టీ. ఎందుకంటే ఆటగాళ్ళు అందరూ ఓటేస్తే నేను నెగ్గేస్తాను కాబట్టి. అలాగే మంది గుర్తు వచ్చేసి ములక్కాయ గుర్తు. ములక్కాయ గుర్తు. నాకు తెలిసి ఈ జబర్దస్త్ లో యాంకర్ సీటు, రాజకీయ నాయకుల సీటు రెండు ఒకటే. కార్తకొకరు మారుతూనే ఉంటారు. కొంచెం సిరి గారితో మాట్లాడేసి వచ్చేస్తాను. ఇదిగో సిరి, నెక్స్ట్ షెడ్యూల్ ఆ సీట్ లో ఎవరు మరి? నాకు గనక ఓటేసావనుకో ఉండేది నువ్వే మరి. లేదంటే గేటు బయటికి పరారి. ఆలోచించుకో నువ్వే. కావండి కృష్ణ భగవాన్ గారు, మీరు నాకు ఖచ్చితంగా ఓటు వేయాలి. ఎందుకు వేయాలంటే ఈ ఆటగాడికి మీలాంటి వేటగాడే ఓటు వేయాలి. అన్న బుగ్గేంటా ఎర్రగైంది. ఇలాగే మనం వైజాగ్ వెళ్ళినప్పుడు అన్నతో పెట్టుకుంటే లొల్లి అవుతుంది అన్న. ఆడేవిడ వచ్చి నిజంగా రౌడీ నేను బలబలమని గుద్దుతాడు. మూతేమో వాసిపోయింది. కింద వైట్ వేసిన పైన వైట్ వేసిన ఏందన్నా? తెలుపు బట్టలు వేసుకుంటే గొప్పోళ్ళు అనరా అర్థము. మేము కూడా వైట్ వేసినాం. మీరు 4 డైలాగులు ఇస్తేనే తెల్లమొఖం వేస్తారు. ఈ తెల్ల బట్టలు లేవని చెప్పండి. మన పక్కూరికి వెళ్ళి ఓట్లు అడుక్కుందామా? వెళ్ళాలంటే మరి మనకు మన పార్టీలో శిశులీలు కావాలి కదా. అమ్మా శిశులీలు రాత్రి అంతా నిద్ర లేదు. నాకు తెలిసి పగల కూడా నిద్ర ఉండదు నీకు. హలో, శంషాబాద్ పక్కన 200 ఎకరాలు ఉన్నాయి కదా, అది రేపు మార్నింగ్ రిజిస్ట్రేషన్ చేసుకుందాం. 200 ఎకరాలా? ఎలా తీసుకుంటుంది? ఎలాగంటే కష్టజీవి పిల్ల. నువ్వు పొద్దున్నే 6 కి వర్క్ కి వెళ్తావు అవునా? అవును. సాయంత్రం ఏ టైంకి వచ్చేస్తావు? 4-5 గంటల వరకు వచ్చేస్తా. కానీ ఆ అమ్మాయి రాదు. మార్నింగ్ 6 కి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు వర్క్ చేస్తూనే ఉంటది. చిస్లీ, మనం పక్కూరు వెళ్ళి ఓట్లు అడుక్కుందాం సరేనా? రండి చెప్తాను. ఏమండి ఈవెంట్లు 5,000-6,000 బాగా చేస్తున్నావు. ఏమన్నా పెరిగిందా? పేమెంట్ కాదు, నీలో టాలెంట్ ఏమన్నా పెరిగిందా? పెరిగిందా? అలాగే చూసుకోవాలి. నేను ఎలక్షన్ లో నిలబడుతున్నాను. నాకు గనక ఓట్లు వేసారంటే మీకు మంచిగా చాలా వృద్ధిగా చూసుకోండి. ఎందుకయ్యాలయ్యా ఓటు నీకు? ఓట్లు వేసి మీకు ఏది కావాలంటే ఏం కావాలని చేస్తావా? నా ఇంటి ఈఎంఐ సంగతి చూడు. ఆ ఈఎంఐలు చూడలేను కానీ 2 అమ్మాయిలు నువ్వే ఒకరిని చూడు. నేను చూడలేను. నాన్నగారు చూస్తారేమో అడుగు. ఈ అమ్మాయి మా ఆవిడ నాలో సగభాగం. మళ్ళీ సగభాగం ఎందుకురా నీకు? నీ బొట్టేటమ్మ చిన్నగా ఉంది. నాకు చిన్నగా ఉంటేనే ఇష్టం అండి. చైన్ కూడా చిన్నగానే ఉంది. నాకు చిన్నగా ఉంటేనే ఇష్టం అండి. ఇప్పుడు అర్థమైంది నిన్ను. కాదమ్మా, మీకు పోయినసారి ఆ ఎమ్మెల్యే ఎవరు తెలుసా? నాకు తెలియదండి, మా అత్తయ్యకి తెలుసు. పోనీ ఎంపీ ఎవరు తెలుసా? తెలియదండి, మా మామయ్య గారికి తెలుసు. పోనీ సీఎం ఎవరు తెలుసా మన రాష్ట్రానికి? నాకు కొత్త పెళ్ళైందండి, నాకు తెలియదండి, మా ఆయనకు తెలుసు. మీరేమన్నా నాకు ఓటు వేయగలుగుతారా? ఎందుకేస్తారు? టీవీ వస్తలేదు, కరెంట్ వస్తలేదు, ఏసి వస్తలేదు, నీకు డైలాగ్ వస్తలేదు. చిచిలే ఓటు అయిన అంటున్నాడు చూడు ఒకసారి. ఓటు ఆయనకి అర్థం కాలేదు. లోపలికి వెళ్ళి చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి త్వరగా తీసుకొచ్చే. ఇప్పుడు చెప్పు, ఓటేస్తావా? ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. మీరు వెళ్ళిపోండి, మీరు నాతో పాటు ప్రచారానికి రావచ్చు. నెక్స్ట్ ఆ ఇంట్లో ఎవరు ఉన్నారు ఏటో చూద్దామే. ఎవరండి లోపట? కన్నడ దోమలు కొడుతున్నా లోపల పదా. ఇవాగే ఇది కన్నడ అండి. తెలుగుతో ఇబ్బంది కన్నడ అని చేసుకున్నాను. లోపల పద. ఓట్లు అడుగుతాం పదా. ఏమన్నా ఇంట్లో ఎవరు ఉన్నారు? కష్టపడ్డాడు. సరే ఎందుకు వచ్చారు చెప్పండి. మాకు ఓటు వేయాలి సార్, ఎందుకంటే నేను ఎలక్షన్ లో నిలబడుతున్నాను. ఒక్క నిమిషం ఉండు. దేనికి? నిలబడితే కాళ్ళు అవుతాయి, కూర్చో.
ఇలాంటి వేయొద్దు ఆపేమని మొన్న చెప్పారు పిలిచినప్పుడు. ఈ మనిషికి రెస్ట్ ఎక్కువ కావాలి. కాదు నేను వెయిటింగ్ ఎప్పుడు చార్ తీసుకొస్తారు. మీరు కనుక నాకు ఓటు వేసారనుకో మీకు ఏది కావాలంటే వచ్చేస్తాను. మీకు ఫ్రీగా బియ్యం ఇస్తాను. బియ్యం వద్దండి, నాకు అరగదు. బాబా బియ్యం అరగదా? పోనీ ఉప్పు ఇస్తాను. వద్దండి, నాకు బీపీ ఉంది. షుగర్ ఇవ్వండి. షుగర్ నాకు ఉంది, నీకెలా ఇస్తాను? కారం ఇస్తాను. అవసరం ఉందండి. ఆడు బాబాయ్ ఆరోగ్యం ఇంట్లో కంటే ఒంట్లోనే ఉన్నట్టుంది కదా. మా గేదెకి పిల్లలు పుట్టట్లేదండి, 5 ఏళ్ళు అయింది. అయితే ఏదన్నా చెయ్యండి. నేను ఆటగాని కానీ మరీ ఎంత ఆటగాని కాదు. అసలు ఈ గేదెకి ఏమైందో చూస్తాను. అమ్మ బాబాయ్, గేదె నీకు ఏమవుతుంది? కూతురు లాంటిదండి. నువ్వు ఒక తండ్రి లాంటి అంతే. సెంట్రల్ పద మాట్లాడుకుందాం. పంజా కొట్టండి. ఇదిగో మళ్ళీ మీ కూతురు 2 సంవత్సరాల క్రితమే తప్పు చేసింది. ఏమే తప్పు చేసావా? ఇదంతా నౌకరాజు పని ఉంటుంది. ఎందుకు? మా అమ్మ ఏమంటది నౌకరాజు గారిని? అచ్చోసిన ఆంబోతు అంటది కదా, ఆ ఆంబోతు చేసి ఉంటది ఈ పని. పనికి మాలిన అని. మా ఇంట్లో అందరూ చుట్టాలు ఉన్నారు, మా తాతగారు పోయారు, నీళ్ళు రావట్లేదండి, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇది మాత్రం ప్రభుత్వం తప్పు కాదు. నేను చెప్తే నాకు ఎక్కడుంది ఈ కుళాయి? అరే కుళాయిలో నీళ్ళు వస్తున్నాయి కదా. నేను చెప్పింది కులాయిలో కదండి, మా కంట్లో నీళ్ళు రావట్లేదు అంటున్నా. ఓకే ఓకే, నువ్వు ఓటేనంటావు. ఏయినో సిసిలి నువ్వు తగులుకో. ఈడు ఎక్కువ పడితే అక్కడ మాట్లాడుతున్నాడు. కష్టం. మీరు ఓటు మంచోళ్ళకి వేసారనుకో మీకు కూడా మంచి జరుగుతుంది. ఓకే బాయ్ బాయ్. అందరిని ఓట్లాడుతున్నాను మమ్మల్ని అడిగన్నా. మీ ఇద్దరిని ఓటు అడగాల? మీ ఇద్దరిని నేను ఓటు అడగను రా. గబుక్కు నేను గెలిచేసాను అనుకో మా సినిమాలు రిలీజ్ చేయండి అని అంటారు. దానికి నేను ఎమ్మెల్యే కాదు కదా, సీఎం అయినా మీ సినిమాలు నేను రిలీజ్ చేయలేను రా. ఓటేసాము, ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది. ఎవరు గెలిచారు? మన ఎమ్మెల్యే నాన్ వేసిన గెలిచాడు. నాన్ వేసిన సూపర్ రా, మాకు అన్ని మంచి చేస్తారండి. అరే ఫోన్ చేయి. హలో నాన్ వేసిన గారు. హలో, మీరు గెలిచారండి ఎమ్మెల్యేగా. గెలిస్తే మీరే పండగ చేసుకోండి. అదేంటి మీరు ఇక్కడ రారా? నేను ప్రజెంట్ జపాన్ లో సుశీలితని వీడియోలు చేసుకుంటున్నాను. అంటే మీరు రారండి ఇప్పుడు? ఇప్పుడు నాకు రావడం కుదరదు. యూట్యూబ్ లో కొన్ని వీడియోలు ఉన్నాయి, అయిపోయిన తర్వాత వస్తాను. ఓకే సార్. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మ్యామ్ ఎలా అనిపించింది? రాజు అమ్మా, కాన్సెప్ట్ వైజ్ ఇట్స్ గుడ్. ఆల్ ది బెస్ట్. కృష్ణ భగవాన్ సార్. నూకరాజు గారు సార్ బాగుంది. నాకు నరేష్ వాళ్ళ నాన్నగారు క్యారెక్టర్ నచ్చింది. ఆయన బాగా చేసాడని కాదు, అది నాకు వెయ్యి బుద్ధి చేసింది. బాగుంది అన్వేషణ. సార్ థ్యాంక్ యూ సార్. నా పక్కకి నువ్వే వస్తే హార్ట్ బీటే స్పీడ్ అవుతుంది. టచ్ నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది. నా బైకే ఎక్కబంటే ఇక బ్రేకే వద్దంటుంది. నువ్వు నాతో రైడ్ కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది. కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్. ఆన్ ద వే లో పాడుకుందాం డుయెట్. ట్రావెల్ థ్రిల్లింగ్ ఉంది. వరల్డ్ కప్ కొట్టినట్టు నీకు సెట్ కిచ్చింది.